అలీ, రేపటి నుండి పవిత్రమైన రంజాన్ మాసం మొదలవుతోంది. నువ్వు కూడా రేపటి నుండి ఉపవాసం ఉండాలి. చెడు ఆలోచనలు చేయకూడదు. అందరికీ మంచి చేయాలి. సరే అమ్మా, ఖచ్చితంగా పాటిస్తాను. tomorrow. అబ్బా, ఆకలిగా ఉంది. కానీ అమ్మ చెప్పింది కదా, ఓపిక పట్టాలి. అయ్యో, నేను కేవలం మధ్యాహ్నం ఒక్క పూట తిండి లేకపోతేనే అంత బాధపడ్డాను. అబ్బాయికి రోజు ఇదే పరిస్థితి కదా. అలీ, బాక్స్ ఎక్కడ నాన్నా? ఇఫ్తార్ సమయం అవుతోంది కదా. అమ్మా, వచ్చే దారిలో ఒక పేద అబ్బాయి ఆకలితో డస్ట్బిన్ దగ్గర తిండి వెతుక్కుంటుంటే చూశాను. నా వల్ల కాక నా బాక్స్ అతనికి ఇచ్చేశాను. చాలా మంచి పని చేశావలీ. రంజాన్ అంటే కేవలం ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకోవడం, ఉన్నదానిలో లేనివారికి సహాయం చేయడం. ఏంటి కొత్త బట్టలేసుకున్నావు? ఎక్కడివి? అవును అలీ, ఒక మంచి కుటుంబం నన్ను దత్తత తీసుకుంది. రేపటి నుండి నేను కూడా నీలాగే స్కూల్కి వెళ్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం చేసే చిన్న సహాయం ఒకరి జీవితాన్నే మార్చవచ్చు. పండగ అంటే కొత్త బట్టలు కట్టుకోవడం మాత్రమే కాదు, తోటి వారి కన్నీళ్లు తుడిచి వారి ముఖంలో చిరునవ్వు చూడటం. నా ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ హ్యాపీ రంజాన్. ఈ పవిత్రమైన నెల మీ జీవితాల్లో సంతోషం, శాంతి నింపాలని కోరుకుంటున్నాను.